ఈ నిమిషం మీరు ఢిల్లీ గాలిని పీలుస్తున్నారంటే మీరు కేవలం గాలిని మాత్రమే కాదు, ప్రతి రోజుకు 20 నుండి 25 సిగరెట్లు తాగితే కలిగే ప్రమాద విషాన్ని పీలుస్తున్నారు. ఇది ఏ సాధారణ హెచ్చరికో కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మన తలలపై పెట్టిన మరణ గంట. మన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు విషవాయువుల ఛాంబర్ గా మారింది. ఈ కాలుష్యం కేవలం పర్యావరణ సమస్యగా మిగలలేదు. ఇది పాలకుల నిర్లక్ష్యం, తెర వెనక సాగుతున్న రాజకీయ కుట్ర మరియు మన పిల్లల ఊపిరిని హరించే ఒక భయంకరమైన విషాదం. ఈ చీకటి వెనుక దాగున్న అసలు నిజాన్ని, సత్యాన్ని, మన జీవితాలను కాపాడే నిజమైన పరిష్కారాలని తెలుసుకోవడానికి ఈ రోజు మనం ప్రయత్నిద్దాం. మీ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. మనం ముందుగా తెలుసుకోవాల్సింది అసలు ఈ కాలుష్యం అంటే ఏమిటి. చాలా మందికి ఇది కేవలం పొగ, మంచు లేదా స్మోక్ అనుకుంటారు, కానీ ఇది అంతకంటే చాలా భయంకరమైనది. వాయు కాలుష్యం అనేది గాలిలో తేలియాడే ఘన మరియు ద్రవ కణాల మిశ్రమం. వీటినే మనం పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. పార్టిక్యులేట్ మ్యాటర్ లో 2 రకాలుగా ఉంటాయి. PM10 అంటే సుమారుగా 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన కణాలు. చిత్రంలో చూడండి, ఇది ఎంత పెద్దవంటే మన తలలోని వెంట్రుక ఎంత మందంగా ఉంటుందో అందులో 5వ వంతు పరిమాణం ఉంటుంది. ఇవి సాధారణంగా దుమ్ము, బూజు లేదా నిర్మాణ స్థలాల నుండి వచ్చే పెద్ద కణాలు. ఇవి మన ఊపిరితిత్తుల పైభాగాన్ని మాత్రమే దెబ్బతీస్తాయి. ఇవి ముక్కు, గొంతులో చాలా వరకు ఆగిపోయినా కళ్ళకు చిరాకు, దగ్గు, గొంతులో మంట వంటి సమస్యలను సృష్టిస్తాయి. PM2.5 మన నిజమైన శత్రువు. ఇది మన రక్తంలోకి చొచ్చుకుపోయి కంటికి కనపడని శత్రువు. PM2.5 అనేది కేవలం 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది మన తల వెంట్రుకల కంటే సుమారు 30 రెట్లు చిన్నది. ఈ సూక్ష్మ కణాలనే మనం ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. ఇది ఎంత చిన్నవంటే మన ఊపిరితిత్తుల యొక్క సహజ వడపోత వ్యవస్థ అంటే న్యాచురల్ ఫిల్టర్ సిస్టమ్ కూడా వీటిని ఆపలేదు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల అడుగు భాగం వరకు వెళ్తాయి. అక్కడ నుండి మన రక్తనాళాలలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఈ PM2.5 అధిక స్థాయిలో ఉంటే అది గుండె జబ్బులు, ఆస్తమా తీవ్రత పెరగడం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును కూడా ప్రభావితం చేయగలదు. ఈ కాలుష్య స్థాయిని కొలవడానికి మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను ఉపయోగిస్తాం. ఈ AQI అనేది 0 to 50 ఉంటే శుభ్రమైన గాలి అని అర్థం. కానీ ఢిల్లీలో అది తరచుగా 400-999 మధ్య గ్రేవ్ అవుతూ ఉంటుంది. ఢిల్లీ ఎప్పుడు ఇంత విషపూరిత నగరం కాలేదు. మరి ఈ సంక్షోభం ఎప్పుడు ప్రారంభమైంది? హఠాత్తుగా వచ్చిన విపత్తు కాదు, దశాబ్దాలుగా పేరుకుపోయిన వైఫల్యం. 1990 నుండి 2000 మధ్య ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ 2010 తర్వాత ఈ సమస్య ఒక శాశ్వత రూపం దాల్చింది. ఈ PM2.5 అధిక స్థాయిలో ఉంటే భౌగోళిక అంశం. ఢిల్లీ ఒక భూపరివేష్టిత ప్రాంతం. చలికాలంలో వేడి గాలి పైకి వెళ్లి చల్లటి గాలి కిందికి చేరుకోవడంతో కాలుష్యం కింది పొరల్లోనే బందీ అవుతుంది. దీనినే ఇన్వర్షన్ లేయర్ అంటాం. సెకండ్ వన్, పొరుగు రాష్ట్రాల ప్రభావం. పంజాబ్, హర్యానాల వంటి పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలపెట్టే విధానం ప్రతి అక్టోబర్, నవంబర్ నెలలలో ఢిల్లీ వైపు భయంకరమైన పొగను పంపుతుంది. నెంబర్ 3, నిర్మాణ కాలుష్యం. ఢిల్లీ NCR ప్రాంతంలో నిరంతరంగా జరిగే భారీ నిర్మాణ కార్యకలాపాల వల్ల వచ్చే దుమ్ము. మేము మీకు చెప్తున్న ఈ డేటా అంతా కేవలం ఊహాగానం కాదు. ఇది సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలచే ధృవీకరించబడింది. సహర్ సంస్థ ఈ ఢిల్లీ అంతటా వివిధ ప్రాంతాలలో గాలి నాణ్యతను కొలవడానికి అధునాతన మానిటర్లను ఉపయోగిస్తుంది. ఈ మానిటర్ల ద్వారా వచ్చే నివేదికల ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రోజుల్లో PM2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ నివేదికలు స్పష్టంగా చెప్తున్నాయి ఢిల్లీ గాలి ఎంత విషపూరితమా అని. మనం పీల్చే ప్రతి శ్వాసలోనూ మన జీవిత కాలం తగ్గిపోతుంది. ఇక ఈ దాగి ఉన్న రాజకీయ సంక్షోభం వచ్చిన ప్రతిసారి రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చూస్తున్నాము. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తమ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాలలో పంట తగలబెట్టడమే ఏకైక కారణమని ఆరోపిస్తుంది. ఇది నిజమే, ఇది ఒక భాగం మాత్రమే. కానీ మొత్తం సంక్షోభం దీనివల్లే అని చెప్పడం కేవలం ఒక రాజకీయ నాటకం. ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్
వంటి సంస్థల శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఢిల్లీ కాలుష్యంలో సుమారు 50 నుంచి 70% వరకు స్థానిక వనరులే, అంటే వాహనాల నుండి వచ్చే పొగ, ఫ్యాక్టరీ పొల్యూషన్ మరియు రోడ్ డస్ట్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ సమస్య కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. తమ వైఫల్యానికి కప్పిపుచ్చుకోవడానికి ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంపై, ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం, ఇది కేవలం ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వత కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం మన పౌరుల దురదృష్టం. వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తాత్కాలికమైనవి కావు, ఇవి శాశ్వతమైనవి. ఢిల్లీలో పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. కాలుష్యం కారణంగా పిల్లల ఊపిరితిత్తుల అభివృద్ధి తగ్గిపోతుంది. చిన్న వయసులోనే ఆస్తమా, శ్వాసకోశ అంటువ్యాధులు వస్తున్నాయి. ఈ పిల్లలు పెరిగే కొద్దీ వారి జీవితాంతం బలహీనమైన ఊపిరితిత్తులు ఉంటాయి. హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 16 లక్షల మంది వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మీ ఇంట్లో ఒక వ్యక్తి పొగ తాగితే ఎంత ప్రమాదమో ఈ కాలుష్యం వల్ల కూడా అంతే ప్రమాదం. ఈ సంక్షోభం వ్యక్తిగత ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను మరియు మన భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుంది. ఈ సమస్యకు శాస్త్రీయమైన మరియు ఆచరణాత్మకమైన పరిష్కారాలు ఉన్నాయి. వీటిని మనం ప్రభుత్వాల నుండి డిమాండ్ చేయాలి మరియు మన వ్యక్తిగత స్థాయిలోనూ అమలు చేసుకోవాలి. ఇది కేవలం సూచన కాదు, ప్రభుత్వాలు మరియు ప్రజల ఉపాధికను తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య. కాలుష్యం యొక్క మూలాలను అరికట్టడంలో మనం విఫలమైతే మిగిలిన పరిష్కారాన్ని తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో నిరంతరం జరిగే భారీ నిర్మాణ కార్యకలాపాలలో PM10 స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణం. ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవాలి. కాలుష్యం ప్రమాదకర స్థాయిని చేరుకున్నప్పుడు AQI 400 దాటితే అవసరమైన నిర్మాణ స్థలాలను తప్పనిసరిగా మూసివేయాలి. ఉల్లంఘించిన వారికి లక్షల్లో జరిమానా విధించాలి. దాని నిర్మాణ ప్రాంతాలలో, ముఖ్యంగా దుమ్ము విపరీతంగా పెరిగే ప్రాంతాలలో కాలుష్య నిరోధక వలలను ఉపయోగించడం ఖచ్చితంగా తప్పనిసరి చేయాలి. ఇవి గాలిలోని కణాలను నేలకు చేరేలా చేస్తాయి. నిర్మాణ సామాగ్రిని టార్పాలిన్ కవర్ తో కప్పి ఉంచడం, రోడ్డును తరచుగా నీటితో శుభ్రం చేయడం మరియు భవన నిర్మాణ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడం వంటి కఠిన నిర్ణయాలు ఉల్లంఘన లేకుండా అమలు చేయాలి. ఢిల్లీలో కాలుష్యానికి స్థానిక వనరులలో అతిపెద్ద వాటా వాహనాలదే. అందుకే ఈ విధానంలో సంపూర్ణ మార్పు రావాలి. 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీ రోడ్లపై తిరగకుండా పూర్తిగా తొలగించాలి. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ ప్రజా ఆరోగ్యం కోసం అవసరం. కొత్తగా తయారయ్యే అన్ని వాహనాలలో యూరో VI ఉద్గార ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ BSVI ఇంధనం మరియు సాంకేతికత పాత వాటి కంటే గణనీయంగా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. దీని అమలులో ఎటువంటి రాజీ ఉండకూడదు. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బస్సులు, మెట్రో రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను తక్షణమే పటిష్టం చేయాలి. చౌకగా మరియు సౌకర్యవంతంగా మార్చాలి. ప్రజలు సొంత వాహనాలను వదిలి ప్రజా రవాణాను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలపెట్టే సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. నిందలు వేయడం కంటే సాంకేతికతను అందించడం ఉత్తమం. ఇది ఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఒక కాప్సుల్ ఆధారిత సాంకేతికత. ఈ ద్రావణాన్ని పంట వ్యర్థాలపై పిచికారీ చేయడం వల్ల ఆ వ్యర్థాలు కేవలం 20 నుంచి 25 రోజుల్లో మట్టిలో కుళ్ళిపోయి ఎరువుగా మారిపోతాయి. ఈ డీకంపోజర్ ను పొరుగు రాష్ట్రాలలోని రైతులకు పూర్తిగా ఉచితం మరియు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలి. పంట వ్యర్థాలు తగలపెట్టే అవసరాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. తద్వారా ఢిల్లీపై పొగ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఈ 3 అంశాలపై ప్రభుత్వం మరియు పౌరులు కఠినంగా నిలబడితేనే ఢిల్లీ వాయు కాలుష్యం యొక్క మూలాలను మనం సమర్థవంతంగా అరికట్టగలం. ఢిల్లీ కాలుష్యాన్ని మనం బయట పూర్తిగా నియంత్రించలేకపోయినా
కనీసం మన ఇళ్ల లోపల మనం సురక్షితంగా ఉండాలి. కనీసం మీ ఇంటి ముందర చెట్లను పెంచుకోండి. మీరు బయటికి వెళ్తూ ఉంటే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మాస్క్ అంటే క్లాత్ మాస్క్ కాకుండా N95 లేదా N99 మాస్క్ ను వేసుకోండి. ఈ విషపూరిత గాలిని పీల్చే ప్రతి నిమిషం మీరు మీ పిల్లల భవిష్యత్తు నుండి ఎంతో కొంత సమయాన్ని దొంగలిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుండి ఖచ్చితమైన సమాధానం డిమాండ్ చేయండి. బాధ్యతను కోల్పోయిన రాజకీయ నాయకులను నిలదీయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.